వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనిధి లెర్నింగ్ ఇంగ్లీష్. ఈ వీడియోలో మనం ఏదైనా పనిని చేయలేము అని రాలేము అని చెప్పడానికి నాట్ అనే వర్డ్ని ఉపయోగించి ఎలా సెంటెన్స్ని మాట్లాడాలో నేర్చుకుందాం. అలాగే బిలీవ్ నమ్మకం అనే దాని గురించి కొన్ని వాక్యాలు తెలుసుకుందాం. ఐ వాంట్ బీ ఏబుల్ టు కమ్, నేను రాలేకపోవచ్చు. ఐ వాంట్ బీ ఏబుల్ టు డూ యాజ్ యూ విష్, మీరు కోరినట్టు నేను చేయలేకపోవచ్చు. ఐ డోంట్ వాంట్ టు కమ్, నాకు రావాలని లేదు. ఐ యామ్ సారీ టు రిఫ్యూజ్, తిరస్కరిస్తున్నందుకు చింతిస్తున్నాను. దే వోంట్ అగ్రీ టు దీస్, వారు దీనికి అంగీకరించరు. ఇట్స్ నాట్ పాసిబుల్, అది సాధ్యం కాదు. ఐ రిగ్రెట్, ఐ కాంట్ యాక్సెప్ట్ దిస్ ప్రపోజల్, ఈ ప్రతిపాదనకు అంగీకరింపలేనందుకు చింతిస్తున్నాను. యూ డోంట్ అగ్రీ విత్ మీ డూ యూ, నా మాట అంగీకరించలేదు కదూ. ఇట్ కాంట్ బి అరేంజ్డ్, దాన్ని ఏర్పాటు చేయలేము. షీ డస్ నాట్ లైక్ ఇట్, ఆమెకు అది ఇష్టం లేదు. డోంట్ యూ బిలీవ్ ఇట్, ఏమిటి మీరు దీనిని నమ్మరా. ఇట్స్ ఓన్లీ ఏ రూమర్, అది ఒక వదంతి మాత్రమే. ఇట్స్ ఓన్లీ ఏ హియర్ సే, అది వినికిడి మాత్రమే. కెన్ వి ట్రస్ట్ దిస్ ట్యాక్సీ డ్రైవర్, ఈ ట్యాక్సీ డ్రైవర్ని నమ్మవచ్చునా. యూ కెన్ ట్రస్ట్ దెమ్ ఫుల్లీ, అతన్ని మీరు పూర్తిగా నమ్మవచ్చును. ఐ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ హిమ్, అతనిపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. విల్ యూ ప్లీజ్ ఓపెన్ ది విండో, దయచేసి ఈ కిటికీ కాస్త తెరుస్తారా. ఆల్ ఆర్ రిక్వెస్టెడ్ టు రీచ్ ఇన్ టైమ్, అందరూ టైంకి రావాలని ప్రార్థన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.